ఆ, ఒకప్పుడు ఏంటంటే అందరూ వినే ఉంటారు రాజుల భోజనం, రాజుల భోజనం అని చెప్పి అనే ఉంటారు, ఉంటారు, వినే ఉంటారు. ఈ రాజుల భోజనం ఏంటంటే మార్నింగ్ ఏదైతే ఉందో బాగా ఎక్కువ తినేవారు మార్నింగ్. ఆ, అదే విధంగా చూస్తే మధ్యాహ్నం అనేది బాగానే తినేవారు, బాగా ఎక్కువ తినేవారు మధ్యాహ్నం కూడా, లంచ్. డిన్నర్ విషయానికి వస్తే బాగా తగ్గించేసేవారండి, బాగా తగ్గించేసేవారు. ఈవెన్ రాజుల భోజనం, రాజుల భోజనం అంటే రాజులు తినేదే కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మార్నింగ్ బాగా ఎక్కువ తినేవారు, మధ్యాహ్నం కూడా బాగానే తినేవారు, నైట్ బాగా తగ్గించేసేవారు ఫుడ్. మరి ఇప్పుడు మనం చూద్దాం, మార్నింగ్ అనేది ఇడ్లీ, రెండు మూడు ఇడ్లీ అని చెప్పి అడ్జస్ట్ అయిపోతున్నారు బ్రేక్ఫాస్ట్ ఇది, అది కూడా టైం పాడు లేకుండా తింటున్నాం. లంచ్ అనేది కొంచెం ఫ్రై కర్రీస్ అవి ఉంటే కనుక కొంచెం బాగానే తింటున్నాం లంచ్. డిన్నర్ విషయానికి వస్తే టీవీ చూసుకొని ఎంత తింటున్నాం మనకే అది తెలియడం లేదు. పోనీ తినడం పక్కన పెడితే తిన్న వెంటనే మళ్ళీ రిలాక్స్, ఇంకా పడుకుంటున్నాము. పడుకొని ఏం చేస్తున్నాము, మొబైల్ ఫోన్ చూసి చూస్తున్నాం. ఇది మనం రెగ్యులర్గా చేస్తున్న ఒక ప్రాసెస్ ఫుడ్ విషయంలో. అందుకు చూడండి, సిబిజెడ్ బైక్ ట్యాంకులు ఉండేవి, ఇప్పుడు ప్రతి మనిషికి, ప్రతి ఒక్కరికి ట్యాంకులు ఉంటున్నాయండి. పెద్ద పెద్ద పొట్టలు వేసుకుని తిరుగుతున్నారు అందరు కూడా. వెయిట్ పెరిగిపోతున్నారు, వెయిట్. జనరల్గా ఈ వెయిట్ పెరగడం ద్వారా ఎవరో కామెంట్ చేస్తారని కాదండి లావుగా ఉంటే. ఇక్కడ వెయిట్ పెరగడం ద్వారా చాలా రకాలు అనారోగ్య సమస్యలు, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి చాలా అంటే చాలా అవకాశాలనే ఉన్నాయి. చాలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక చెట్టు ఉంది, పెద్ద చెట్టు. పెద్ద చెట్టు ఉంటే ఈ చెట్టు మీదకి పక్షులన్నీ వచ్చి వాళ్తాయండి. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి, ఇప్పుడు మనం ఉన్నాము, మనిషి లావుగా ఉన్నాడు అనుకోండి, ఈ లావుగా ఉండే మనిషి మీద కూడా కొన్ని పక్షులు వాడతాయి. ఇది మన చెట్టు అనుకోండి, మన మీద కూడా కొన్ని పక్షులు వస్తాయి. ఈ పక్షులు ఏంటంటే, ఫస్ట్ లావుగా ఉన్నాం కనుక ఈ బాడీ వెయిట్ అంతా మన కాళ్ళ మీద పడుతుంది కనుక కంపల్సరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయింట్ పెయిన్స్ అనేవి వస్తాయి. ఈ జాయింట్ పెయిన్స్కి మనం ఏదైతే మెడిసిన్ వాడతామో, షుగర్ అనే ఒక పక్షి వచ్చి వాళ్తుంది. బీపీ కామన్గా ఉంటుంది. లావుగుండే ప్రతి ఒక్కరికి, పట్టుండే ప్రతి ఒక్కరికి గ్యాస్ ట్రబుల్ కామన్గా ఉంటుంది. వీటన్నింటికి మనం మెడిసిన్ తీసుకుంటే పరిస్థితి ఏమవుతుంది, ఆ చెట్టే కూలిపోతుంది ఒక హార్ట్ స్ట్రోక్ అని వచ్చేసి. అంటే ఒక లావుగా ఉండడం వలన వచ్చే అనారోగ్య సమస్య, తిన్నది డైజెషన్ అవ్వదు, కూర్చున్న వ్యక్తి కరెక్ట్గా లేవలేడు. చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా అంటే చాలా. మెయిన్ లావుగా ఉండే ఒక వ్యక్తికి ప్రాబ్లం ఏమంటే ఫుడ్ డైజెషన్ పర్ఫెక్ట్ కాదు, ఫ్రీ మోషన్ అనేది అసలు కాదు. అంటే ప్రతిదీ ఇంకా అలా ఉంటుంది. ఈ లావు తగ్గడానికి ప్రయత్నిస్తారా, ప్రయత్నించిన ఈరోజు మనం బయట పరిస్థితి చూస్తే లావు తగ్గడానికి ఒక కంపెనీలో ఆల్రెడీ చూసాను, కంపెనీ పేరు మెన్షన్ చేయకూడదు. ఆ కంపెనీలో వెయిట్ తగ్గడానికి 40,000 పర్ మంత్, 40,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. అయితే వాళ్ళు ఇచ్చే డైటింగ్ చూస్తే అది వాడాల్సినలే, వాళ్ళు డైటింగ్ ఫాలో అయితే ఆటోమేటిక్ తగ్గిపోతారు. ఎందుకంటే తినేది ఏముండదు ఫుడ్, ఆ లిక్విడ్లతో తాగి బ్రతకడమే. తెల్లవారు లేస్తారు, గ్లాస్ పెడతారు లిక్విడ్, మధ్యాహ్నం ఒక గ్లాసు, నైట్ ఒక గ్లాస్ పెడుతూనే ఉంటారు. ఒకేసారి వెయిట్ తగ్గిపోతారు, ఒకేసారి వెయిట్ తగ్గుతారు. అసలు ఒకేసారి వెయిట్ తగ్గి ఫస్ట్ రిజల్ట్ అనేది ఎలాగంటే అలా, బాగా కనబడతారు. రిజల్ట్ వచ్చేసి నీకు తిరగలేదు ఇంకా, గ్లాసులు తాగుతూనే ఉంటారు. తర్వాత వాళ్ళ ఇంట్లో ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్, కొన్ని స్ట్రెస్ వలన ఆ జ్యూస్ని మరి తాగలేరు. ఎందుకంటే జ్యూస్ కాస్ట్ ఎంత అంటే ఒక గ్లాసే 250 రూపాయలు అంట, జ్యూస్ అంత దగ్గర నుంచి. మా ఆఫీస్కి, మన రణస్థలం ఆఫీస్ కింద ఉండేది ఆఫీస్ కూడా వాళ్ళది. అయితే ఆఫ్ చేసేసారు అనుకోండి, ఆఫ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఎంత స్పీడ్గా వెయిట్ తగ్గారో అంతే స్పీడ్గా మళ్ళీ వెయిట్ పెరిగిపోతారు. అంటే దీని లెక్క మీకు ఏంటంటే, దీని అర్థం ఏంటంటే లైఫ్ టైం అనేది యూజ్ చేయాలి. లైఫ్ టైం యూజ్ చేయాలంటే ఫైనాన్షియల్ పరంగా అందరూ ఒకేలా ఉండరు కదా, స్ట్రాంగ్గా ఉండరు కదా. ఇది ఒక ప్రాసెస్.
నెక్స్ట్ జిమ్కి వెళ్ళి వెయిట్ తగ్గించుకుందాం అని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తాం. జిమ్కి వెళ్ళి జిమ్కి వెళ్తాము. ఈ జిమ్కి వెళ్ళినా సరే వెయిట్ అనేది ఒకసారి లాస్ అవుతారు. అది క్రమబద్ధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 110 kgs ఉండే వ్యక్తి 70 kgsకి రావాలి అనుకోండి. అట్లీస్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్ అనేది ఆయన చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. అది కూడా డైటింగ్ ఫాలో కావాలి. జిమ్కి పోయి మార్నింగ్ జిమ్కి వెళ్ళిపోతున్నాడు కదా చెప్పి నైట్ గట్టి తినేసి పడుకుంటే వెయిట్ తగ్గరు. ఇదొక సిస్టమ్. చాలా మంది ఏం చేస్తారంటే ఫుడ్ మానేస్తే వెయిట్ తగ్గిపోతామని చెప్పి ఫుడ్ మానేస్తారు. ఫుడ్ మానేయడం ద్వారా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫుడ్ ఫుడ్ పూర్తిగా మానేయడం అనేది రాంగ్ సిస్టమ్. కంప్లీట్గా రాంగ్ సిస్టమ్. అంటే రకరకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారండి వెయిట్ తగ్గడానికి చాలా రకాలుగా. ఈరోజు మనం డిస్కషన్ చేయబోయే టాపిక్ అనేది వెయిట్ మేనేజ్మెంట్ మీద. చాలా అంటే చాలా సింపుల్గా వెళ్తాం. డెప్త్గా వెళ్ళాం అనుకోండి సబ్జెక్ట్ వస్తుంది, కానీ ఆ నేర్చుకున్న సబ్జెక్ట్ మన మైండ్లో ఉండదు. చాలా సింపుల్గా మనం తీసుకుని వెళ్తాం. చాలా అంటే చాలా సింపుల్గా మనం మాట్లాడుకుందాం ఈరోజు. మన కాన్సెప్ట్ ఏంటి? ఆ, ఈ వెస్లిన్ ప్రొడక్ట్స్ మన దగ్గర వెస్టేజ్లో ఉన్నాయి కదా, ఎవరు తయారు చేశారు, వాళ్ళ తాత ఏం చేశాడు, వాళ్ళ నాన్నగారు ఏం చేశారు, వాళ్ళ నాన్నగారు ఏం ఫుడ్, అసలు ఇది తయారు చేయడానికి ఆయనకి ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఈ టాపిక్ మనకు అవసరంలే. ఇది కావాలంటే మన క్యాటలాగుల్లో కానీ ఆ, రకరకాలుగా దొరుకుద్ది. కానీ ఇప్పుడు నేను టాపిక్ ఏంటంటే అసలు ఈ ప్రొడక్ట్ అనేది వెస్లిన్ అంటే మనకి వెయిట్ తగ్గడానికి వెస్టేజ్ ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి, అసలు ఈ ప్రొడక్ట్ వాడితే నెలకి ఎంత వెయిట్ లాస్ కావచ్చు, ఈ ప్రొడక్ట్ని ఎలా వాడాలి, ఎన్ని నెలలు వాడాలి అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. వెరీ సింపుల్గా. మరి ఈరోజు మనం వెయిట్ మేనేజ్మెంట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. చాలా అంటే చాలా సింపుల్గా తీసుకుంటూ వెళ్దాం. ఓకే, డన్. మనకంటే స్క్రీన్ షేర్ అయిందా? సార్ అయింది. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ టు వెస్లిమ్ వరల్డ్ అండి. వెస్లిమ్ వరల్డ్. వెల్కమ్ టు వెల్కమ్ టు ద వెస్లిమ్ వెయిట్ మేనేజ్మెంట్ రెవల్యూషన్. ఇప్పుడు మనకి అసలు మన కంపెనీలో చాలా అంటే చాలా పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది ఇప్పుడు వెస్లిమ్ రేంజ్ గురించి. రీసెంట్గా సింగపూర్ వెళ్ళాము. సింగపూర్ ట్రిప్లో మిస్టర్ గౌతమ్ బాలి సార్ ఈ వెయిట్ మేనేజ్మెంట్ గురించి డిస్కషన్ చేశారు. ఏం చేశారంటే 2035కి ఇండియాలో ఊబకాయం అంటే 10 మెంబర్స్లో 10 మెంబర్స్లో 8 మెంబర్స్ వరకు బరువు పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్తున్నారండి. ఇది ఆయన చెప్పేది కాదు, డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసిన ఒక సర్వేలో తేలిన విషయం. అంటే రానున్న విత్ ఇన్ మంత్స్ ఇయర్స్ కూడా అవసరం లేదు, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కూడా. చాలా పెద్ద బిజినెస్ చేయడానికి అవకాశం ఏం ప్రొడక్ట్ ఉందంటే వెయిట్ మేనేజ్మెంట్. వెయిట్ మేనేజ్మెంట్ ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మన సిటీలో అయితే ఇంకా దారుణంగా ఉందండి. వంట చేసుకోవడానికి ఒళ్ళు బద్ధకానికి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని తింటున్నారు నైట్ టైం కూడా. బయట ఫుడ్ ఎలా ఉంది తెలుసు, ఫాస్ట్ ఫుడ్ అని బీభత్సంగా తినేస్తాం. ఫాస్ట్ ఫుడ్, బిర్యానీలు, అదేవిధంగా ఫ్రైడ్ రైస్లు. అంటే మనం ఇక్కడ ప్రోటీన్ ఫుడ్ తీసుకోమంటే కడుపు నింపుకోవడానికి ఫుడ్ తీసుకుంటున్నామండి. కడుపు నింపుకుంటే ఒక మనిషి హెల్తీగా ఉండడండి. ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటేనే హెల్తీగా ఉంటారు. ఈరోజు మనం ఇక్కడ గౌతమ్ బాల్ దగ్గర అయితే దాని గురించి ఏం డిస్కషన్ చేశారంటే వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్ మీద కంపెనీ కంప్లీట్గా ఫోకస్ చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, జస్ట్ ఒక 6 మంత్స్ నుండి అదర్ కంపెనీలు ఏదైతే వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్స్ ప్రమోషన్ చేస్తున్నారో, మేమే నెంబర్ వన్, మేమే తోపు అనుకునే ఏ కంపెనీలు అయితే బయట ఉన్నాయో ఆ కంపెనీలకి రిజైన్ చేసేసి వెస్టీస్కి వచ్చి జాయిన్ అవుతున్నారు. వెయిట్ మేనేజ్మెంట్, వెయిట్ గెయిన్ ప్రొడక్ట్స్, వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ పట్టుకొని తిరిగిన కంపెనీల్లో ఎవరైతే టాపర్స్ ఉన్నారో, రీసెంట్గా ఒక వ్యక్తి 63 lakhs మంత్లీ ఇన్కమ్ తీసుకుంటున్న ఒక వ్యక్తి ఆ కంపెనీలో రిజైన్ చేసేసి అదే టీంని యాజిటీస్గా పట్టుకొని ఇక్కడికి వచ్చి బిజినెస్ స్టార్ట్ చేశాడు వెస్టీస్ ద్వారా. ఎందుకు అంటే గౌతమ్ బాలి గారు ఎంత
డెడికేషన్, ఎంత హార్డ్ వర్క్తో, ఎంత కమిట్మెంట్తో వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్షన్ పెద్ద బిజినెస్ చేయాలని టార్గెట్ చేసి ఒకసారి థింక్ చేయండి. ఒక్కసారి థింక్ చేయండి. అంటే ఫ్యూచర్లో మనం చాలా పెద్ద బిజినెస్ అనేది వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్షన్ పట్టుకొని మనం చేయబోతున్నాం. వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్స్ పట్టుకొని ఇక్కడ మనం చాలా పెద్ద బిజినెస్, అంటే పెద్ద బిజినెస్ మనం చేయబోతున్నామండి. చాలా పెద్ద బిజినెస్. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరికి వెయిట్ ప్రాబ్లం అనేది ఉంది, మనందరికీ తెలుసు. అసలు దారుణంగా అండి వెయిట్ అనేది. మనం అసలు జనరల్గా ఇక్కడ వెస్టీజ్లో ప్రొడక్ట్స్ వాడితే వెయిట్ అనేది ఆ, ఏ విధంగా తగ్గుతామంటే, ఇప్పుడు వెయిట్ అనేది ఒక్కసారి తగ్గకూడదండి. ఒక్కసారి తగ్గింది అనుకోండి, ఆ వ్యక్తికి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వచ్చేస్తాయి. ఒక్కసారి తగ్గిందంటే మెడిసిన్ అని అర్థం. అది ఒకసారి వెయిట్ అనేది తగ్గకూడదు. ఈరోజు మన వెస్టీజ్లో దొరుకుతున్న ప్రొడక్ట్స్ ద్వారా కూడా ఏంటంటే మంత్లీ 2 నుంచి 3 కేజీలు మాత్రమే లాస్ అవుతారు. ఫస్ట్ మంత్ అయితే ఒకటి రెండు డ్రాప్ అవుతారండి. సెకండ్ మంత్ నుంచి 3 కేజెస్. మీకు అలా ఫోర్త్ మంత్కి వచ్చినప్పటి నుండి 5 కేజెస్ వరకు అలా స్టెప్ బై స్టెప్ లాస్ అవ్వడం అనేది జరుగుతుంది అండి. ఏదైనా ఒక 6 నెలల నుండి ఒక 8 నెలలు అయితే మాత్రం మనం వెయిట్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అనేది వాడాలండి. వెస్ట్రన్ ప్రొడక్ట్స్ అనేది ఇది వాడితే మనకి ఇక్కడ వెయిట్ అనేది పూర్తిగా తగ్గిపోతారా సార్ అంటే పూర్తిగా తగ్గరు. మీ హైట్కి తగ్గ వెయిట్ని మెయింటైన్ చేసే విధంగా సపోర్ట్ అవుతుంది. దీన్ని హెల్దీ వెయిట్ అంటారు. హెల్దీ వెయిట్. ఈరోజు జిమ్కి వెళ్తే మనకి చేస్తే హెల్దీగా ఉన్నట్టు కాదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఇండియన్ క్రికెట్ టీంలో హెల్దీ ప్లేయర్ ఎవరంటే విరాట్ కోహ్లీ అని చెప్తారు. హ- ఆ, విరాట్ కోహ్లీ ఆయన ఏంటి, కండలు పెంచలే, ఆయన హెల్దీ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాడు. హెల్దీ ఫిట్నెస్, కొలెస్ట్రాల్ లెవెల్ ఎంత ఉండాలి బాడీలో, ఇట్లాంటివన్నీ కూడా చూసుకుని హెల్తీ ఫిట్నెస్ అండి. ఆయన తీసుకుంటున్న ఒక వాటర్ బాటిల్ కాస్టే, అంటే హెల్త్కి ఎంత ఆయన వాల్యూ ఇస్తున్నట్టు చూడండి. ఆయన తీసుకుంటున్న ఒక వాటర్ బాటిల్ కాస్ట్ 2,800 రూపాయలండి. అండ్ కాస్ట్ ఏది జస్ట్ 100 ml అయితే, 100 ml. ఆయన లీటర్ తీసుకుంటే దాదాపుగా 15,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు అండి ఒక లీటర్ వాటర్ తాగడానికి. ఒక లీటర్ వాటర్కి అంటే ఒక్కసారి ఆలోచించండి. అంటే ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించి, ఎంత కోట్ల రూపాయలు ఉన్న ఒక అధిపతి అయినా సరే ఆరోగ్యం బాగాలేకపోతే కోట్లకు వాల్యూ అనేది ఏమి ఉండదండి. అందుకనే హెల్త్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చేయాల్సిన బాధ్యత ఉంది. హెల్త్ మీద కేరింగ్ తీసుకోవాల్సిన బాధ్యత మనకుంది. వెయిట్ని పెర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మనకుంది. ఇప్పుడు మెయిన్ మనకి వెయిట్ మేనేజ్మెంట్ గురించి ఇక్కడ మనం మాట్లాడదాం. ఇక్కడ వెయిట్ మేనేజ్మెంట్ అనేది మన వెస్టేజ్లో ప్రమోషన్ చేస్తున్న ప్రొడక్ట్స్ ఇక్కడ మన దగ్గర చూడండి. వెల్కమ్ వెల్కమ్ టు ద వెస్ట్రన్ వెయిట్ మేనేజ్మెంట్. ఇక్కడ చాలా మంది బరువు తగ్గాలని అనుకుంటారు, కానీ సరైన పోషకాహారం అంతకు ఇబ్బంది పడతారు. ఇది 100% కరెక్ట్. ఇది హెల్దీ అండ్ సైంటిఫిక్ టు మేనేజ్ యువర్ వెయిట్. టుడే విల్ డిస్కస్ 5 పవర్ఫుల్ ప్రొడక్ట్స్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ స్టైల్. ఒక 5 రకాల పవర్ఫుల్ ప్రొడక్ట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. రేంజ్ ప్రొడక్ట్స్ గురించి ఇక్కడ మనకి ఫస్ట్ చూస్తే వెస్లిమ్ షేక్ అండి. ఫుల్ న్యూట్రిషన్, లో క్యాలరీస్. ఇది మీల్స్ ప్లేస్లో, భోజనం బదులుగా ది మీల్ రీప్లేసర్. ఇది ఇక్కడ చూడండి, మీ బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్కి బదులుగా తాగవచ్చు. ఐడియల్ మీల్ రీప్లేస్మెంట్. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే హై ఫైబర్ ఉంటుంది ఇందులో. హై ఫైబర్, ఈ ఫైబర్ ఉండడం ద్వారా మనకు బెనిఫిట్ ఏంటి, రక్తనాళాలు, సారీ, మన పేగుల్లో పేరుకుపోయిన ఆ చెత్తను క్లీన్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. హై ప్రోటీన్. అదేవిధంగా ఇక్కడ మనకి అండ్ లోడెడ్ విత్ విటమిన్స్. ఇక్కడ ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, అండ్ మినరల్స్ కూడా దీనిలో వెస్లిన్ షేక్లో. ఇది మెయిన్ ఏంటంటే ఆకలిని కంట్రోల్ చేస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకలిని కంట్రోల్ చేస్తుంది. కీప్స్ యువర్ ఫుల్ కీప్స్ యువర్ ఫుల్ ఫర్ లాంగర్. ఇప్పుడు మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బ్రేక్ఫాస్ట్ బదులుగా అని చెప్పాం కదా. ఇది నా సజెషన్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ బదులుగా తీసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ కంపెనీ సిస్టమ్ రూల్ కనుక దానికి మనకి ఇక్కడ డిజైన్ చేసుకున్నాము. మీకు పీపీడీలో చూపిస్తున్నానే కానీ బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో వాడుకోవచ్చు, కానీ బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో తీసుకోవద్దు. ఇది నా సజెషన్. మీరు ఇది ఎప్పుడు తీసుకోవాలంటే ఓన్లీ మీరు డిన్నర్, నైట్ భోజనం
ఆఫ్ చేసేసి ఆ భోజనం ప్లేస్లో ఇది మనం తీసుకోండి. ఎలా తీసుకుంటామంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్లో ఇప్పుడు మన ఇంట్లో దొరికే పాలు ఏవైతే ఉంటాయో అవి కాకుండా ప్యాకెట్ పాలు తీసుకోండి. ప్యాకెట్ పాలలో తాగితే ఇంకా స్పీడ్గా రిజల్ట్ వస్తుంది. ఒక అందులో స్పూన్ ఉంటుంది. 500 గ్రామ్స్ అండి షేక్ అనేది. అందులో ఒక స్పూన్ ఉంటుంది. ఆ స్పూన్ ఫుల్గా ఆ స్పూన్ ఫుల్ స్పూన్ తీసుకొని పౌడర్ అనేది అది తీసుకొని ఒక ప్యాకెట్ పాలు తీసుకొని మినిమం 200 ml 200 ml గ్లాస్ అండి. దాంతో తీసుకొని మనం ఎవ్రీడే నైట్ ఫుడ్ ప్లేస్లో ఇది తీసుకోవాలి. అయితే ఇప్పటి వరకు మనం ఆహారం తినే అలవాటు ఉంది కనుక నైట్ గట్టిగా తినే అలవాటు ఉంది కనుక భోజనం అనేది మీరు కొద్ది రోజులు ఇప్పుడు ఒక వారం రోజుల వరకు ఇది మీరు వాడితే ఆకలి అనేది వేస్తుంది. ఎందుకంటే ముందు మన బాడీ అలవాటు పడిపోయింది కనుక ఆకలి అనేది పుడుతుందండి. కానీ కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాల్సిందే, నో డౌట్. సాక్రిఫైస్ చేయాలి. నైట్ చికెన్ తినేవారా ఆఫ్ చేయండి. నైట్ అసలు భోజన ప్రియులు ఉంటారు కదా సార్, భోజన ప్రియులు ఎవరైతే ఉంటారో వీళ్ళు గట్టిగా తింటారు. కానీ హెల్త్ మీద కేరింగ్ ఉండదు. తినేసి పడుకోవడమే పని ఇంకా. ఎంతగా పెరుగుతారంటే ఈ సంక్రాంతికి మీరు ఎం సైజ్ తీసుకున్నారంటే నెక్స్ట్ సంక్రాంతికి ఎక్సెల్లే మీ షర్ట్ సైజ్. అంత దారుణంగా పెరుగుతారు. అంత దారుణంగా పెరుగుతారు. ఎందుకంటే తినడమే పని. ఇక ఉంటారు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అనే లైఫ్ అనుకున్న వాళ్ళు చాలా, అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఏం పని తినడమే. ఇప్పుడు ఏం తెల్లవారు ఏం తిందామా, మధ్యాహ్నం ఏం తిందామా, నైట్ ఏం తిందాం. ఈ తిని 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 మన బాడీ మిషన్కే కదా సార్ ఎంతకని పని చేస్తుంది ఇది కూడా. అందుకని ఫుడ్ లిమిటెడ్. మనకి ఎంత అవసరమో అంత తీసుకోవాలండి. మనకి బాడీకి ఎంత అవసరమో అంత తీసుకోవాలి. అంతేగాని కంప్లీట్గా ఇంకా ప్లేట్ ఉందంటే ఇంత హైట్ కనబడేటట్టు కాదు. లిమిటెడ్ ఫుడ్, ఫుడ్ కంట్రోల్లో ఉండాలి. మెయిన్ ఫుడ్ కంట్రోల్లో ఉండాలండి. ఇక్కడ మనకు చూడండి ఈ వెస్లిం షేక్లో ఉన్న ఫ్లేవర్స్ ఏంటంటే మ్యాంగో ఉంది, వెనిలా ఉంది, రోజ్ కీర్ ఉంది, కుల్ఫీ ఉంది. ఇక్కడ చూడండి టిప్ అనేది మిక్స్ విత్ స్కిమ్డ్ మిల్క్ ఫర్ బెస్ట్ రిజల్ట్స్. ఇక్కడ మరి మనకి ఎవ్రీడే నైట్ అనేది యూజ్ చేయాలి వెస్లిం షేక్. ఒక వెస్లిం షేక్ వాడితే తగ్గిపోతామా అంటే వెస్లిం షేక్ ఒకటి వాడితే తగ్గిపోరండి. ఇక్కడ వెస్లిం కిట్ ఉంది మన దగ్గర. ఇవి కంటిన్యూ చేయాలి. ఫస్ట్ ఇది వాడతానండి, రిజల్ట్ ఏమైనా కనబడితే మిగతా కొంటానండి. ఇది నీ సిస్టమ్. ఇది నీ సిస్టమ్ ఫాలో అయితే నీకు రిజల్ట్ రాదు. కంపెనీ చెప్పే సిస్టమ్ ఫాలో అయితే రిజల్ట్ వస్తుంది. ఇది గౌతమ్ బాలి గారు తయారు చేసిన సిస్టమ్ కూడా కాదండి. గౌతమ్ బాలి గారు కొంతమంది స్పెషలిస్టులని, కొంతమంది డాక్టర్స్ని, వీళ్ళందరినీ తీసుకొని ప్రొడక్ట్స్ మేము ప్రమోషన్ చేయాలనుకుంటున్నాము. దాని మీద మాకు గైడెన్స్ కావాలి, దానికి మీ సపోర్ట్ కావాలి. వాళ్ళందరూ గైడెన్స్ ద్వారా ఎటువంటి ప్రొడక్ట్స్ వాడితే వెయిట్ తగ్గడానికి బెనిఫిట్ ఉంటుంది, ఆ ప్రొడక్ట్స్ వల్ల బాడీకి ఎఫెక్ట్ లేకుండా ఎటువంటి ప్రొడక్ట్స్ వాడితే ఉంటుంది అనే దాని మీద వాళ్ళ సలహాలు, సూచనలు, సర్టిఫికేట్స్, గైడ్ లైన్స్ ఇవన్నీ తీసుకొని ప్రమోషన్ చేస్తున్నాం. ఈజీ కాదు. ఈరోజు ఢిల్లీలో స్టార్ట్ అయిన కంపెనీ మన ఇంట్లోకి వెస్లిం షేక్ వచ్చిందంటే అది ఎంత దాని వెనకాల గ్రౌండ్ వర్క్ ఉంటుందో మీకు అందరికీ తెలుసు. ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉంది బయట. ఒక వ్యక్తి డెవలప్ అయితేనే ఇంకో వ్యక్తి తట్టుకోలేకపోతున్నాడు. అలాంటిది ఒక కంపెనీ డెవలప్ అయితే ఇంకో కంపెనీ ఎలా తట్టుకుంటుంది. ఇప్పుడు ఎంత వెయిట్ చేస్తుంది ఈ ఎలా పోల్చాలని చెప్పేసి. ఎంతమంది పోల్చాలనుకున్నా సరే ఈ సామ్రాజ్యం పెరుగుతూనే ఉందంటే ఎంత స్ట్రాంగ్ సిస్టమ్ మంది ఒకసారి థింక్ చేయండి అందరూ కూడా. అంత స్ట్రాంగ్ అంటే అంత స్ట్రాంగ్, అంత పవర్ఫుల్ కంపెనీ మంది. ఇందులో వెస్టేజ్లో చేస్తామని చెప్పడంలే. వెస్టేజ్గా స్టడీ చేశాము. స్టడీ చేసి వర్క్ స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేసిన క్రమంలో కొన్ని వందల కంపెనీలు చూసాం మేము. వచ్చి పెద్ద పెద్ద సంచులు పట్టుకొని సార్ బ్యాగులు పట్టుకొని వచ్చి డబ్బే డబ్బు మా దగ్గర అన్నాడు. అరే బాబు నువ్వు 1 year తర్వాత కనబడంటే ఆ అడ్రస్ లేరు. ఆ? మేము పెద్ద నెట్వర్క్లు, మేము తోపులు తురుములు 5 వచ్చేస్తుంది, 10 వచ్చేస్తుంది, 10 లక్షలు వచ్చేస్తుంది చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేసి చాలా మంది నేను చూశాను. జీడిపప్పు వ్యాపారాలని, ఆ డైరీ ఫామ్లు మెయింటైన్ చేసుకోవడాలని, లేదంటే ఉన్న పొలానికి వ్యవసాయం చేసుకోవడం, మార్కెట్లో ఫేస్ వాల్యూ పోగొట్టుకొని ఒక సూసైడ్ మాత్రమే చేసుకోలేదు కానీ అంతకంటే దారుణంగా బ్రతుకుతున్నారు ఎంతమంది. అంటే ఇక్కడ నేను చెప్తానంటే విలువలు విత్ ఎథిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఫేస్ వాల్యూ అనేది ఇంకా ఇంపార్టెంట్ అండి. డబ్బు పోతే
ఇంకో పని చేసి సంపాదించుకోవచ్చేమో కానీ ఫేస్ వాల్యూ డ్యామేజ్ అయిందంటే మాత్రం ఏ పని చేసినా సరే ఆ పనిలో కూడా నీకు విమర్శలు వస్తాయి. విమర్శలు కాదు, అసలు కంప్లీట్గా ఒక కుక్కని చూసినట్టు చూస్తారు. ఇప్పుడు ఏదో సినిమాలో డైలాగ్ ఉంటది కదా, ఏరా గజ్జి కుక్క అంటారు. అలా ఉంటది. 100 నెట్వర్క్లు మరి 100 రకాలుగా 100 కంపెనీలు వెళ్ళి 100 ప్రొడక్ట్స్ ప్రమోషన్ చేస్తే జనాలు పిచ్చోళ్ళు కదా, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారండి. ఇప్పుడు నేను ఇప్పటి నా ఇంటి పేరు బయట ఎవరికి తెలియదు. అలా తయారైంది. ఇంటి పేరు వెస్టీజ్ అనుకుంటున్నారు. అలా తయారైంది. వెస్టీజ్ లక్ష్మణ్ ఎక్కడికి వెళ్ళినా సరే వెస్టీజ్ ఎందుకు? అది నేను పెట్టుకోలే. ఒక కంపెనీ 100 సార్లు కనబడిన వాళ్ళకి ఒక కంపెనీ పేరే చెప్తాము, ఒక ప్రొడక్టే మనం మాట్లాడతాం. అందుకు వాళ్ళ మైండ్కి బ్రాండ్ అంతే. వాళ్ళ మైండ్కి ఎక్కించింది వెస్టీజ్ వన్ ఆఫ్ ద బ్రాండ్. ఆ బ్రాండ్ వల్ల మనం బ్రాండ్గా తయారయ్యాం. అది ఇప్పుడు ఒక కంపెనీ, తర్వాత ఇంకో కంపెనీ, ఆ తర్వాత ఇంకో కంపెనీ. ఆ? ఏ కంపెనీ తీసుకొస్తే ఆ కంపెనీ నెంబర్ 1 తోపు తురుము. మనం ఏం చేస్తే అదే నెంబర్ 1 మనకి. కంపెనీలు మంచివి కావచ్చు, నువ్వు తేడా కూడా కదా, రోజుకు ఒక కంపెనీ చేస్తావు. నేను ఎవడు నమ్ముతాడు అసలు? ఎవడు నమ్మడు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈరోజు వెస్లిమ్ అనేది వెస్టేజ్లో దొరుకుతున్న వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఒక అద్భుతం. ఇక్కడ మరొకసారి రిపీట్ చేస్తా చూడండి. వెస్లిమ్ షేక్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే మీకు బ్రేక్ఫాస్ట్ లేదా అంటే సింపుల్గా చెప్పాలంటే భోజనం ప్లేస్లో యూజ్ చేయాలని మనం. భోజనం ప్లేస్లో ఆకలి వేస్తుంది సార్ నైట్ అంటే నువ్వు తప్పదు. తిన్నప్పుడు గట్టిగా తిన్నావు కదా, అందుకే కదా వెయిట్ పెరిగావు నువ్వు. ఇప్పుడు కంట్రోల్ చేసుకో, ఇప్పుడు తగ్గాలి నువ్వు. అందుకే తినేటప్పుడు మర్యాదగా పద్ధతిగా తింటే నువ్వు అసలు ఏం వాడాల్సిన అవసరమే ఉండేది కాదు కదా. ఇప్పుడు మనకి బెనిఫిట్స్ ఏమంటే హై ఫైబర్, హై ప్రోటీన్ అండ్ లోడ్ విత్ మినరల్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ ఈ షేక్లు ఉన్నాయండి. దీనివల్ల బాడీకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. బాడీకి కావాల్సిన ప్రోటీన్ అనేది వెళ్ళిపోతుంది. మీరు అనుకోవచ్చు ఒక గ్లాస్ తీసేసుకుంటే నా కడుపు అంతా ఖాళీ అయిపోతుంది కదా సార్, ఆకలండి ఎంత ఎంత తినేవాడిని నేను, ఇప్పుడు ఎంత గ్లాస్ తీసుకుని కంట్రోల్లో ఉండమని ఎలా సార్? అలాగే ఉండాలి, తప్పదు. కానీ మీ బాడీకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. మీ కడుపు నిండకపోవచ్చేమో కానీ మీ బాడీ చాలా హెల్తీగా ఉంటుంది. దానివల్ల ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. మీకు ఒక విషయం చెప్తా చూడండి. విజయవాడలో మన టీం స్టార్ట్ అయింది. అప్పట్లో ఒక వ్యక్తి ఒక మేడంని పరిచయం చేస్తే ఆ మేడం మేము, సార్ నేను వెస్టీజ్ ప్రొడక్ట్స్ నమ్మాలంటే నాకు ఇదిగోండి ఎలా ఉంటుంది, అంత వెయిట్ ఉన్నది చూసారు కదా, నాకు తగ్గాలి సార్ అందా మేడం. సూపర్ మేడం, అయితే మీరు ఫస్ట్ వెస్ట్రన్ ప్రొడక్ట్స్తో మీరు ముందు స్టార్ట్ చేయండి అని చెప్పాము. ప్రొడక్ట్స్ ప్రమోషన్ చేసాము. విజయవాడ బ్రాంచ్కి వెళ్ళి ప్రొడక్ట్ అంతా ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత అగైన్ ఎప్పటిలాగా మన వర్క్ మనం చేసుకుంటున్నాము. ఆ, ఒక 20 డేస్ తర్వాత మేడం దగ్గర నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఆ మేడం గారి నెంబర్ నా దగ్గర లే. ఫోన్ కాల్ వస్తే ఆ, సార్ నా పేరు ఇదని చెప్పేసి విజయవాడ నుంచి ఫోన్ కాల్ చేశారు. ఫోన్ కాల్ చేస్తే చెప్పండి మేడం, బాగున్నారని. బాగున్నాను సార్, నాకు ఇప్పుడు టీవీ కనపడుతుంది సార్ అంటుంది మేడం. నాకు ఫస్ట్ అర్థం కాలేదు మేడం అన్నాను. లేదు సార్, టీవీ టీవీ కనబడుతుంది సార్ అంది. టీవీ కనబడుతున్నాడు అంటే ఏంటి మేడం టీవీ కనబడటం ఏంటంటే, ఆ మేడం అంటే ఎప్పుడు పడుకొని టీవీ చూసేదంట ఇంట్లో. టీవీ చూస్తే ఆ పొట్ట, తనకున్న పొట్ట అడ్డుకొచ్చి టీవీ కరెక్ట్గా కనబడేది కాదు. ఇప్పుడు పడుకొని చూస్తే టీవీ కనబడుతుంది అంటే దీని అర్థం ఏంటి? పొట్ట తగ్గిందా మేడంకి అని చెప్తుంది. అది చెప్పా, వండర్ఫుల్ ప్రొడక్ట్ మేడం, వెరీ వెరీ పవర్ఫుల్, ఎక్సలెంట్, ఆల్ ది వెరీ బెస్ట్, మీకు రిజల్ట్ స్టార్ట్ అయిపోయింది, కంగ్రాచులేషన్స్ అని చెప్పి స్టార్ట్ చేసాము. కంటిన్యూ చేసుకున్నారు. రిజల్ట్ స్టార్ట్ అయింది, రిజల్ట్ వచ్చింది. వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ కాదు, బిజినెస్ చేయడంలే. కానీ వాళ్ళు ఇది వాడుకున్నందుకు ఆరోగ్యం బాగుంది, వెయిట్ తగ్గింది, టీవీ కనబడింది కదా, ఈరోజు టీవీ కనబడింది, రేపు ఇంకా మీకు బాగుంటుందండి అని చెప్పాం. ఇంకేం చెప్తాం అంటే ఇక్కడ ఏం చెప్తున్నంటే ఒక ఎగ్జాంపుల్, ప్రొడక్ట్ కన్సిస్టెన్సీ రెగ్యులర్గా యూజ్ చేస్తే రిజల్ట్ మీకు బాగుంటుందండి. వన్స్ వెయిట్ మాకు హైట్కి తగ్గ వెయిట్ వచ్చేసిందండి, తర్వాత ఈ వాక్ చేస్తే మళ్ళీ పెరుగుతామా? మీరు కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మరి పెరగరు. మళ్ళీ ఎప్పటిలాగే రెడ్డి వచ్చాడు మొదలెట్టాడు అన్నట్టు దబ్బిడి దిబ్బడే అని చెప్పి మళ్ళీ నచ్చినట్టు నచ్చినట్టు తింటే నచ్చి మళ్ళీ పెరుగుతూనే ఉంటారు. ఎందుకంటే ఇది మన బాడీ. గౌతమ్ బాలి గారు మనకి తయారు చేసి వెళ్ళిపోలేక బాడీని, మన బాడీ కనుక మనమే కాపాడుకోవాలి, మనమే కేరింగ్ మనం తీసుకోవాలి ఇక్కడ మనకి. నెక్స్ట్ ఇక్కడ అదే విధంగా చూస్తే వెస్లిన్ టీ ఉందండి. జనరల్గా ఇది ఏంటంటే బయట మనం ఏదైతే టీ అనేది యూజ్ చేస్తాం వాటి ప్లేస్లో మనం వాడుకోవడం ఎప్పట్లానే. ది ఫ్యాట్ బర్నర్, రిఫ్రెషింగ్ అండ్ హెల్దీ. మామూలు టీ కాఫీ బదులుగా వాడండి. మామూలు టీ కాఫీ మీరు ఎలా అయితే వాడతారో అలా యూజ్ చేయండి. బట్ మిల్క్ అనేది ఇందులో యాడ్ చేయకూడదు, చూసుకోండి. మిల్క్ అనేది వాడకూడదు. మామూలు టీ ఎలా అయితే వాడతారో బయట ఆ విధంగా మనం జనరల్గా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా బెల్లం యాడ్ చేస్తే ఇంకా బెటర్.
ఇంకా మనకి ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి చూడండి. గ్రీన్ టీ ఫ్లేవర్ ఉంది, గ్రీన్ టీ కాఫీ ఉంది, గ్రీన్ టీ సారీ ఇక్కడ ఫ్లేవర్ కాదు గ్రీన్ టీ, అండ్ అదే విధంగా చూస్తే గ్రీన్ కాఫీ అండ్ గర్షినియా, ఆ, ఇక్కడ అదే విధంగా చూస్తే కాంబోగియా. దీనివల్ల బెనిఫిట్ మనకి ఏంటో చూద్దాం సార్. ఇక్కడ మనం మెటబాలిజం పెంచుతుంది, అదేవిధంగా బాడీలోని కొవ్వుని కరిగిస్తుంది, అదేవిధంగా ఇక్కడ మనకి హనీ అండ్ లెమన్ ఫ్లేవర్స్తో చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందండి. ఇక్కడ మనకి చాలా అంటే చాలా, ఇది మనకి వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు ఇప్పుడు జనరల్గా టీ అలవాటు నాకు లేదు సార్ దీన్ని తాగనంటే కుదరదండి. అలవాటు చేసుకో, మెడిసిన్ అలవాటు ఉందా మనకి, ప్రాబ్లం వస్తే ఎలా వాడుతున్నాం ఇది మనం కంటిన్యూ చేసుకోవాలి. చాలా బాగుంటుంది టీ కూడా. ఇది మన వెయిట్ మార్నింగ్ ఇప్పుడు రోజుకి 2 టైమ్స్ తీసుకోవాలి టీ. ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకుంటే సరిపోతుంది. వెస్లిం షేక్ ఎప్పటిలాగే కంటిన్యూ చేసుకోవాలి. ఇది దీని పని దీని పని ఇది చేస్తుంది, దాని పని ఇది చేస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ మనం చూసారా గ్రీన్ టీ ఎందుకు వాడతారు బయట చాలా మంది. గ్రీన్ టీ ఎందుకు తాగుతారు అంటే వెయిట్ తగ్గడానికి తాగుతారు. అదే గ్రీన్ టీ ఉంది ఇందులో, అదే విధంగా గ్రీన్ కాఫీ కూడా ఉంది ఇక్కడ. చాలా అంటే చాలా మంచి ప్రొడక్ట్ ఇది. ఇక్కడ మనకి అదే విధంగా చూస్తే వెస్లిన్ క్యాప్సిల్స్, వెస్లిన్ క్యాప్సిల్స్ దీన్ని ఏమంటారు డైలీ మెటబాలిజం బూస్టర్ అంటారండి. ఇది మీ ఆకలిని సహజంగా తగ్గిస్తుంది. చాలా మంది ఫుడ్ని తగ్గించలేకపోతున్నారండి. ఉప్పు కారం తగిలి కొంచెం టేస్ట్ తగిలిందంటే మాత్రం మళ్ళీ కుమ్మేస్తున్నాం సార్ అని చెప్పేసి కంప్లైంట్ చేస్తారు. అలాంటి వ్యక్తులకి అలాంటి మహానుభావుల గురించి గౌతమ్ బాలి ఏం చేశారంటే వీళ్ళైతే కంట్రోల్ చేసుకుని నేనే కంట్రోల్ చేద్దామని వెస్లిం క్యాప్సూల్ తెచ్చాడు ఆయన. ఇది మీ ఆకలిని సహజంగా తగ్గిస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి డోసెస్ అనేది 1 or 2 క్యాప్సూల్స్ డైలీ ఆన్ ఎం ఎంటీ స్టమక్ ఎర్లీ. ఇప్పుడు మీరు ఖాళీ కడుపు అంటే ఇప్పుడు మార్నింగే మీరు బ్రష్ చేసి మీ కార్యక్రమాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీరు రోజుకి 2 క్యాప్సూల్స్ ఒకేసారి వేసేసుకోవాలి, వాటర్ తీసుకోవాలి. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏమిటంటే ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా తగ్గిపోకుండా చూస్తుందండి. ఫస్ట్ న్యూట్రిషన్ అబ్జర్ప్షన్ మెరుగుపరుస్తుంది. ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే మెయిన్ మనకి జనరల్గా మార్నింగ్ వేసుకుంటే రోజంతా మన ఎనర్జీ లెవెల్స్ కూడా అలానే ఉంటాయండి, వీక్గా ఉండదు. చాలా ఎనర్జీ లెవెల్స్ అని బాగా మెయింటైన్ అవుతుంది ఈ వెస్లిన్ క్యాప్సూల్ అనేది యూజ్ చేస్తే. ఇక్కడ మనకి వెయిట్ మేనేజ్మెంట్కి ఎవరికైనా సరే వాళ్ళు ఏంటి ఆ, పొట్ట తగ్గడానికైనా ఇవే రెఫర్ చేయాలి మనం, బరువు తగ్గడానికైనా ఇదే రెఫర్ చేయాలి కంప్లీట్ గా. ఈ 3 ప్రొడక్ట్స్ వెస్లిన్ షేక్, వెస్లిన్ టీ, వెస్లిన్ క్యాప్సిల్స్. ఇంకా వాళ్ళు డబ్బులు పెట్టగలరు అనుకుంటే ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి, రైస్ బ్రాన్ ఆయిల్ మస్ట్ అండ్ షుడ్ యూజ్ చేయాలి బరువు తగ్గడం. రైస్ బ్రాన్ ఆయిల్ కంపల్సరీ యూజ్ చేయాలి. ఇది వెస్లిన్ రేంజ్ లో ఉన్న ప్రొడక్ట్స్ అవి కావు కనుక ఇందులో యాడ్ చేయలేదు నేను. కానీ వెయిట్ మేనేజ్మెంట్ కి ఇచ్చినప్పుడు మనకి రైస్ బ్రాన్ ఆయిల్ సార్ 4,000 అయిపోతుంది సార్, 5,000 అయిపోతుంది అంటే అవుతుంది, అవుతుంది. ఇప్పుడు ఒక కంపెనీలో నెలకి 40,000 రూపాయలు ఖర్చు పెట్టొచ్చు. ఇక్కడేమో మొత్తం ప్రాసెస్ లో ఒక 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది మీ వెయిట్ తగ్గడానికి. దాన్ని పెట్టడానికి ఎందుకు ఆలోచిస్తాం. ఇప్పుడు వెయిట్ రైస్ బ్రాన్ ఆయిల్ వాడితే గుండె జబ్బులు రాకుండా అది మంచిదే కదా, బయట వంట నూనె ప్లేస్ లో అది వాడుతున్నారు. ఆ, ఇలాంటివన్నీ మనం కొద్దిగా వాళ్ళకి చెప్పినప్పుడే మనం క్లారిటీ ఇస్తే, క్లారిటీ ఇచ్చి క్వాలిటీ గురించి మనం మాట్లాడి మనం ఒక క్వాలిటీ పర్సన్ ప్రూవ్ చేస్తే ఖచ్చితంగా ఎవరైనా తీసుకొని వెళ్తారు. చాలా అంటే చాలా మంచి ప్రొడక్ట్ అండి. నెక్స్ట్ ఇక్కడ మనం చూడండి బరువు తగ్గే క్రమంలో కండరాలు అంటే మజిల్స్ వీక్ అవ్వకుండా చూస్తుంది. అదేంటి వెస్లిమ్ పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్. ఇది వెస్లిమ్ లో ఉండే ప్రోటీన్ పౌడర్ అండి. ఇక డబ్బులు పెట్టగలరు, వెయిట్ బాగా ఎక్కువ ఉన్నారనుకోండి వాళ్ళకి ఇప్పుడు చూపించినవన్నీ ప్రమోషన్ చేయండి. పర్వాలేదు నార్మల్ ఉన్నారంటే వెస్లిమ్ టీ, వెస్లిమ్ క్యాప్సిల్స్ అండ్ వెస్లిమ్ షేక్ ఈ 3 ఇస్తే సరిపోతుంది. ఫ్లాక్స్ ఆయిల్ అండ్ రైస్ బ్రాన్ ఆయిల్ అనేది అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. బాగా లావుగా ఉన్నారంటే ఇది వెస్లిన్ పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్ కూడా రికమెండెడ్ చేయండి. దీనివల్ల కూడా మనకు బెనిఫిట్ ఏమంటే మీ అవసరానికి తగ్గట్టుగా షేక్లో లేదా పప్పులో కలుపుకోవచ్చు. మనం వెస్లిన్ షేక్ ఏదైతే ఉందో దానిలో కలిపేసి ఇది కూడా తీసుకోవచ్చు. లేదంటే పప్పులో మీరు ఏదైతే ఇంట్లో పప్పు చేసుకుంటారో దానిలో కలిపేసి అయినా సరే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అదే విధంగా చూస్తే ఈజీ డైజెస్ట్ అండ్ కీప్స్ యువర్ ఎనర్జెటిక్ ఆల్ డే లాంగ్, హై క్వాలిటీ. సో అండ్ వెయి ప్రోటీన్ బ్లెండ్. ఇక్కడ మనకి చూడండి జనరల్ గా మన దగ్గర ప్రోటీన్ పౌడర్ ఉంది, అదేంటి వెయిట్ గెయిన్ అవ్వడానికి, ఇదేంటి వెయిట్ ని మనకి లాస్ చేయడానికి, వెయిట్ లాస్.
ఇది ఎలా యూజ్ చేయొచ్చు? మనం వెస్లిం షేక్ మనం ముందు చెప్పుకున్నాం కదా, వెస్లిం షేక్తో పాటు ఇది కూడా కలిపి ఇచ్చేసేవచ్చు. లేదంటే మనం ఏదైనా పప్పులో కలుపుకొని తీసుకోవచ్చు ఇది. అంటే ఎలాగో లాగా బాడీకి వెళ్ళాలండి. పప్పులో కలుపుకోవచ్చు, కర్రీస్లో కలుపుకోవచ్చు, వాటర్లో కలుపుకోవచ్చు, క్వార్టర్లో కలుపుకోవచ్చు, సారీ క్వార్టర్లో ఉంది, వాటర్లో కలుపుకోవచ్చు. ప్రతి దానిలో కూడా ఇది మనం మిక్స్ చేసుకుంటూ యూజ్ చేయొచ్చు. చాలా అంటే చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు ఇది. ఇది కూడా రీసెంట్గా లాంచ్ చేశారండి ఈ ప్రొడక్ట్ అనేది. నెక్స్ట్ అదే విధంగా చూస్తే వెస్లిన్ ఎనర్జీ డ్రింక్ మిక్స్. వెస్లిన్ ఎనర్జీ డ్రింక్ మిక్స్ అండి, ఇది కూడా రీసెంట్గా వచ్చింది. దీనివల్ల మనకి ఏంటంటే వెయిట్ లాస్ జర్నీలో అలసట రాకుండా ఉండడానికి ఇది బెస్ట్. మనం వెయిట్ లాస్ ఫుడ్ కూడా మనం నైట్ డైటింగ్ ఫుడ్ కూడా మనం ఆఫ్ చేసేస్తాం కనుక టైంలో కొంచెం ఎనర్జీ అంటే కొద్దిగా అలసట వచ్చే ఫీలింగ్ మీకు కలిగితే ఎనర్జీ డ్రింక్ కూడా మీరు తీసుకోండి. లో క్యాలరీస్ ఎనర్జీ డ్రింక్, ఎనర్జీ డ్రింక్ ఫర్ ఇన్స్టంట్ ప్రెస్నేషన్. ఇక్కడ మనకి ఇందులో దొరికే ఫ్లేవర్స్ కూడా ఒకసారి మనం చూద్దామండి. ఆ, ఇక్కడ మనకి ఇదైతే ఎనర్జీ డ్రింక్ ఉందో అందులో దొరికే ఫ్లేవర్స్ ఇవి: పీచ్ అండ్ లెమన్, కావా, ఇలాచి, జింజర్. ఇక్కడ మనకి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది ఇది. చాలా అంటే చాలా క్యాలరీస్ డౌన్ చేయడానికి చాలా బాగా సపోర్ట్ అవుతుందండి. చాలా అంటే చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు ఏవైతే 5 ప్రొడక్ట్స్ మనం డిస్కస్ చేశామో ఇవనేవి మనకి వెయిట్ తగ్గడానికి ఉపయోగపడే ప్రొడక్ట్స్ అండి. మనం మనీ పర్వాలేదు అవతల పెట్టుకోగలరు అనుకుంటే 5 ప్రొడక్ట్స్ రికమెండెడ్ చేయండి. రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇక దుమ్ము లేపేస్తుంది. నిజంగా చెప్తున్నాను, బరువు వెయిట్ ఉండే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అమౌంట్ గురించి ఆలోచించరండి, రిజల్ట్ గురించి ఆలోచిస్తారు. రిజల్ట్ వచ్చిందంటే వాళ్ళకి అదే పెద్ద అదృష్టం. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, పెళ్లి కావాలి, బరువు తగ్గాలి, కట్నం కంటే ఎక్కువ డబ్బులు పెట్టాలి ఏంటి? ఇక్కడ లేదు కదా. పెడతారు. ఎందుకు? ఇది ఎవరి గురించి పెడతారు? మన గురించి అండి. ఇప్పుడు ఈసీజీ తీసుకున్నాం అనుకోండి, స్కానింగ్ 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది తెలుసు హాస్పిటల్ ఒక స్కానింగ్కి. అలా పెడతాం ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే. కానీ ఒక 5,000 6,000 రూపాయలు వెయిట్ తగ్గడానికి పెట్టడానికి ఆలోచిస్తారు. ఆలోచించడం మనకి ఇక్కడ అవసరం లేదండి. ఆలోచించకుండా వాడి రిజల్ట్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ మనకి అలాంటి వ్యక్తులు చూడండి చాలా మంది బయట ఉన్నారు. ఒకసారి బయట కంపెనీలతో కూడా కంపేర్ చేసుకోమని చెప్పండి, రిజల్ట్ చూడమని చెప్పండి. ఇంకా చాలా స్టడీ చేయమని చెప్పి యూట్యూబ్లో కూడా దీని గురించి పూర్తి డెప్త్ ఉంటుంది. ఇప్పుడు మీకు నేను దీని గురించి డెప్త్ నాలెడ్జ్ ఇవ్వాలంటే అది టైం అనేది అస్సలు సరిపోదు. మీకు చాలా సింపుల్గా మీరు మాట్లాడడం జరిగింది దీని గురించి. నెక్స్ట్ ఇక్కడ ఫైనల్గా చూద్దాం. ఇక్కడ చూడండి, వెస్లిన్ ప్రొడక్ట్స్ వాడి వచ్చి రిజల్ట్స్ వాడి బిజినెస్లోకి వచ్చి లక్షల్లో సంపాదించిన వాళ్ళు ఉన్నారు చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ, ఎలా ఉన్నారు, బిఫోర్ ఎలా ఉన్నారు, ఆఫ్టర్ ఎలా ఉన్నారు. ఒక సింపుల్ ఇది ఇలా బాగా మంచి ఎలా అంటే మన హైట్కి తగ్గ వెయిట్ని మెయింటైన్ చేయాలి. కానీ అసలు అందరూ సెలబ్రిటీసే, అందరూ హీరోయిన్సే, అందరూ హీరోలే, అంత అద్భుతంగా ఉంటారు అందరూ కూడా. మరి ఇక్కడ మనం చూడండి, కంక్లూజన్ చూద్దాం. ఈ సింపుల్గా ఇది అంటే ఈ ఈ రామాయణంలో ఎంత అర్థమైంది నాకైతే తెలియదు, ఇది అర్థం చేసుకోండి. సక్సెస్ మంత్ర ఫర్ వెయిట్ లాస్. ఇక్కడ మనకి వెస్టిజ్లో దొరికి అన్ని ప్రొడక్ట్స్ వాడేస్తున్నాను కదా అని చెప్పేసి మీరు ఇంకా ప్రొడక్ట్సే చూసుకుంటుందని చెప్పి వదిలేయడం కరెక్ట్ కాదు. మనం కొన్ని పాటించాలి. అవి ఏంటంటే రోజుకి 3 నుంచి 4 లీటర్ల వాటర్ తాగాలి కంపల్సరీ. కంపల్సరీ తాగాల్సిందే. ఇది ఆల్రెడీ ఇప్పుడు వెస్లిం వాడుతున్నాం, వెస్టిజ్ ప్రొడక్ట్ వాడుతున్నామని కదండి, జనరల్గా వాటర్ ఎప్పుడు తాగుతాం, అవసరం కూడా బాడీకి, ఆ విధంగా మనం తీసుకుంటాం అంతే. అవాయిడ్ జంక్ ఫుడ్ అండ్ స్వీట్స్. వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుతున్నాం కదా అదే చూసుకుంటుంది చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు బయట వెళ్ళి జంక్ ఫుడ్స్ తినేసి స్వీట్స్ తినేస్తే వెయిట్ తగ్గలేదంటే కుదరదు. మరి వాటి జోలికి వెళ్ళకూడదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రతిరోజు అట్లీస్ట్, ఇది లీస్ట్ అండి, అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ వాకింగ్ అయినా చేయాలి, లేదంటే ఎక్సర్సైజ్ అయినా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి కన్సిస్టెన్సీ ఈజ్ కీ. రోజు క్రమం తప్పకుండా వాడండి. ఈ రోజు వాడి రేపు ఒక పెళ్ళి ఉందని, లేదా డ్యూటీ ఉందని, ఇంకోటి ఉందని చెప్పేసి పక్కన పడిస్తే రిజల్ట్ రాదు. దేనికైనా కన్సిస్టెన్సీ అనేది చాలా అంటే చాలా అవసరం. చాలా అంటే చాలా అవసరం అండి. ఈ లాస్ట్ కంక్లూజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాటర్ తీసుకోవాలి, జంక్ ఫుడ్స్ అండ్ స్వీట్స్ దూరంగా ఉండాలి, వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఆ? ఇదంతా మనం మెయింటైన్ చేసుకుంటే రిజల్ట్ అనేది ఒక వండర్ఫుల్ అండి. చాలా అంటే చాలా ఉంటుంది రిజల్ట్. ముఖ్యంగా ఇక్కడ అదృష్టం చూడండి, అబ్బబ్బా ఈ మా అదృష్టం 30,000 రూపాయల ప్రొడక్ట్స్, హెల్త్ కేర్.
హెల్త్ కేర్లో ఇప్పుడు కీళ్ళ నొప్పులకు కానీ, షుగర్కి కానీ, బీపీకి కానీ, గ్యాస్ ట్రబుల్ కానీ, ఇమ్యూనిటీకి కానీ మీకు నచ్చిన ఒక 30,000 రూపాయలు కొనుక్కుంటే మీకు వెస్లిమ్ షేకులు, ఎనర్జీ డ్రింక్స్ మొత్తం అంటే 10,000 రూపాయలు ప్రొడక్ట్ బరువు తగ్గడానికి ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. ఎంత సూపర్ కదా! ఈ 10,000 రూపాయలు ప్రొడక్ట్స్ మనకి ఇస్తుంది కదా. ఆ, బరువు తగ్గాలనుకున్న వాళ్ళని ఒక వ్యక్తిని, ఒక ఇద్దరు ముగ్గురిని చూసి ప్రొడక్ట్ ఇస్తే 10,000 రూపాయలు క్యాష్ మీకు వచ్చేస్తాయి కదా రిటర్న్. అంటే మీరు అక్కడ ఎంత 20,000 రూపాయలు పెడుతున్నట్టే. మంచి ఆఫర్ అండి, చాలా మంచి ఆఫర్. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటంటే చాలా మంది లీడర్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ పెట్టారు. కన్సిస్టెన్సీ ఇంకెవరైనా పెట్టని వాళ్ళు ఉంటే, కన్సిస్టెన్సీ ఇంకెవరైనా పెట్టని వాళ్ళు ఉంటే దయచేసి సిఎన్సిలోకి రండి. మీరు లీడర్ అయితే, నేను లీడర్ కాదండి, నేను అదండి ఇదండి అని అనుకుంటే మీ ఇష్టం, నేను అంతకుమించి ఏం చెప్పలేను. ఒక లీడర్కి 100 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఒక రోల్ మోడల్గా తయారు కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోల్ మోడల్గా తయారైన వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళని మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి మీ టార్గెట్, మీ డ్రీమ్ వేరే. 2026లో మన తలరాతలు మారిపోవాలి, మన ఇంటి పేదరికం మనతోనే ఆగిపోవాలి. ఇది టార్గెట్ పెట్టుకొని పనిచేయండి. వెస్టేజ్ ఇస్తున్న ఒక అద్భుతమైన ప్రొడక్ట్స్ని పట్టుకొని వ్యాపారం మనం చేద్దాం. దుమ్ము లేపెద్దామంటే వెస్టేజ్ బిజినెస్ అనేది. అసలు మనం ఏంటి, మన పవర్ ఏంటి, మన సిస్టమ్ ఏంటి అనేది చూపిద్దాం. మనం అందరం కూడా కలిసి పనిచేద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. మనకి పండగ ఏదైతే ఉందో పండగ ఏదైతే ఉందో 14, 15, 16, 17 ఈ డేట్లో మనం బాగా ఎంజాయ్ చేస్తాం. కానీ డబ్బు ఉంటే 365 రోజులు మీకు పండగ గుర్తు పెట్టుకోండి. ఈ పండగ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఆ పండగలు వస్తూనే పోతున్నాయి. ఇప్పుడు నా ఏజ్ 34, 34 పండగలు పోయి ఏం పీకానండి, ఏం పొడిచింది ఏం లేదు ఇక్కడ. ఆ పండగకి ఈ పండగ వేరియేషన్ ఏమంటే లాస్ట్ ఇయర్ ఒక డ్రెస్ తీసుకున్నాం, ఈ ఇయర్ ఒక డ్రెస్ తీసుకుంటాం, అంతే తేడా. కానీ డబ్బులు ఉంటే ప్రతిరోజు పండగ, ఇది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్. నాకు తెలిసి ఎంతో కొంత, అంటే ఇది ఎక్కువ సబ్జెక్ట్ డెప్త్గా నేను తీసుకోలేదు. మనకి ఏది అవసరం దాని గురించి మనం మాట్లాడుకున్నాము, వెయిట్ మేనేజ్మెంట్ గురించి. ఆ, ఎంతో కొంత మనకు మాట్లాడగలిగి ఎంతో కొంత నేర్చుకున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్. ఆల్ ది వెరీ బెస్ట్. మీకున్న డ్రీమ్స్ అండ్ ఫుల్ఫిల్ కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బ్యాక్ టు హోస్ట్ అండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ. విష్ యూ వెల్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మనకంట.